ఇక్కడ నగరాల్లో పట్టణాల్లో ఏసీ రూమ్ లో ఉండి బూటకపు ఎన్కౌంటర్ అని చెప్పి మాట్లాడేవాళ్ళు ఏ రోజన్నా తుపాకీని వదిలి వచ్చి లొంగిపోండి, ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి వాళ్ళ ప్రాణాలు కాపాడే ప్రయత్నం వీళ్ళు చేసిరా ఈ అర్బన్ నక్సల్స్? వీళ్ళ ఆలోచన ఏంది? ప్రతిసారి ఎన్కౌంటర్ అయ్యేదాకా చూస్తారు, ఎన్కౌంటర్ అయినాక బూటకపు ఎన్కౌంటర్ అంటారు, ఒక పాట పాడతారు, నివాళి అంటారు. కానీ అడవుల్లో వాళ్ళ తిండి తిప్పలు లేక కుటుంబాలకు దూరమై వాళ్ళ జీవితాలను మొత్తం సర్వనాశనం చేసుకుంటే వాళ్ళు చేసుకుంటుంటే, మళ్లీ చెప్తున్నా, అర్బన్ నక్సల్స్ అనేటోళ్ళు ఇవాళ పట్టణాలకు నగరాల్లో ఉండి ఏసీ రూమ్ లో ఉండి జల్సాలు చేస్తూ నామినేటెడ్ పోస్టులు పొందుతూ కమిటీలో ఉంటూ పైరవులు చేసుకుంటూ ప్రభుత్వాలకు కొమ్ము కాస్తూ వాళ్ళ దాన్ని మీరు ఒకవైపు ఏమంటారు, రాజ్యాంగాన్ని కాపాడాలని చెప్పి ఆందోళన చేస్తారు. మరి రాజ్యాంగానికి వ్యతిరేకంగా తుపాకీ పెట్టి కాల్స్తా అంటారు. ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏంది? మాకు అభివృద్ధి, సంక్షేమము, ఈ దేశాన్ని శక్తివంతమైన భారతదేశ నిర్మాణంగా తయారు చేయాలి, అగ్రరాజ్యాల్లో చేర్చాలని చెప్పి ఒక ఆలోచన. అందుకే ఇవాళ అమెరికా, చైనా, రష్యా, జపాన్ సరసన చేరినటువంటి దేశం భారతదేశం. ఆర్థిక ప్రగతిలో 4వ స్థానానికి చేసిన గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు. మా లక్ష్యమైంది 2047 మా టార్గెట్. 2047లో అభివృద్ధి చెందినటువంటి భారతదేశంగా అగ్రరాజ్యంగా మార్చాలి అని చెప్పి మా లక్ష్యము. 2047 అగ్రరాజ్యంగా మార్చాలి, అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని చెప్పి వికసిత్ భారత్ లక్ష్యంగా మేము ముందు పోతాం. మీ లక్ష్యం ఏం చెప్పండి? మీ లక్ష్యం ఏంది? తుపాకులు పెట్టి కాల్చి చంపడం. మేం చేస్తున్న, నరేంద్ర మోడీ గారు చేస్తున్న, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి మీకు కళ్ళ కనబడతలేదు. 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు చూసిన వ్యక్తి పరిస్థితి మీకు కనబడతలేదు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పేదలకు ఇచ్చే ఇండి కనబడతలేరు. మీలక ఖాళీ ప్లేస్ ఉంటే జెండాలు పెట్టి గుడిసెలేసి ల్యాండ్ ఓనర్స్ తో మాట్లాడుకుని పైసలు దొబ్బి మీరు వేసిన గుడిసెలలో జెండాలో ఎంతమందికి ఇండ్లు ఇప్పించారు? మీరు ఎంతమంది గుడిసెలు కట్టించారు? మీరు చెప్పండి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 4 కోట్ల మందికి దేశంలో ఇండ్లు కట్టించిన ఘనత నరేంద్ర మోడీ గారి. పేదోళ్లకు రేషన్ బియ్యం ఇస్తున్నాం. 10 లక్షల మందికి రోజ్గార్ మేళా పేరు మీద ఉద్యోగాలు ఇచ్చినాం. అంత పేదోళ్లే, ఏం పైరవులు లేవు, పేపర్ లీకేజ్ కాలే. గ్రామీణ వ్యవస్థను పూర్తిగా గాంధీ మహాత్ముని యొక్క ఆశయాలకు అనుగుణంగా మేము అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నాం. మా సిద్ధాంతం ఏంది? మా దీన్ దయాళ్ ఉపాధ్యాయ అని చెప్పి మాకు చిట్ట చివరి వ్యక్తికి సంక్షేమ ఫలాలు అందాలని చెప్పి అంత్యోదయ సిద్ధాంతమే ముందు పోతున్నాం మేము. మరి మీ సిద్ధాంతం ఏంది? పేదల కోసం ప్రశ్నిస్తాం, పేదల కోసం పోరాటం చేస్తామని చెప్పి మీరు అన్నారు. మరి మేం చేసిన అభివృద్ధి కనబడతలేదు, నరేంద్ర మోడీ చేసిన అభివృద్ధి కనబడతలేదు. కేవలం మతం కొంత చూస్తారు. మేము ఏం అభివృద్ధి చేసినా అభివృద్ధి గుర్తించారు, మతం పేరుతో అభివృద్ధి ప్రయత్నం చేస్తారు. మా అభివృద్ధి మీకు కనబడతలేదు, కేవలం మతం మాత్రమే కనబడుతుంది. మేము అభివృద్ధి గురించి మాట్లాడతాం, మీరు మతం గురించి మాట్లాడతారు. మళ్ళా మేము మతం గురించి మాట్లాడితే మతతత్వవాదులు అంటారు. ఇలా మీరేం చేస్తున్నారు? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు 6 హామీలు ఇచ్చారు, 6 గ్యారంటీలు 100 రోజులు అమలు చేస్తున్నారు. 2500 రూపాయలు ఇచ్చిండ్రా? మరి మీరు ఎందుకు సమర్థిస్తున్నారు? ఆ ప్రభుత్వంలో ఎందుకు భాగస్వామ్యమయ్యారు మీరు? 4000 రూపాయలు ఆసరా పెన్షన్లు ఇస్తున్నారు, ఇచ్చిండా? ఇయ్యలేదు. మరి ఎందుకు ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యమయ్యారు మీరు? భూములు ఇచ్చిండా? ఉద్యోగాలు ఇచ్చిండా? నిరుద్యోగ వృత్తి ఇచ్చిండా? ఏమిచ్చిండు? రైతు భరోసా ఇచ్చిండా? రైతులకు 12,000 రూపాయలు ఇచ్చిరా? మరి ఎందుకు మీరు భాగస్వామ్యమయ్యారు? నామినేటెడ్ పోస్టులు ఎందుకు తీసుకుంటున్నారు?
కమిటీలో ఎందుకుంటున్నారు? మీకు ఏమి నచ్చింది? మీకు దానిలో నచ్చింది ఏంది? మీకు కాంగ్రెస్ పార్టీ పాలనలో మీకు నచ్చింది ఏంది? ఎందుకు భాగస్వామ్యం అయ్యారు? మీరు భాగస్వామ్యం అవుతారు, జల్సాలు చేస్తారు, నగరాల్లో పట్టణాల్లో కుటుంబ సభ్యులతో ఉంటారు, పైరవులు చేస్తారు, పోస్టులు పొందుతారు. కానీ జంగల్లో వాళ్ళకి కనీసం తుపాకీ పట్టుకుంటే ఆనందం ఉండదు. ఎప్పుడు టెన్షన్ లైఫ్ ఇవ్వాలి. తిండి ఉండదు వాళ్ళకు, కుటుంబానికి దూరమేరు, బతుకుతామా చస్తామా అని చెప్పి తెలియని దౌర్భాగ్య పరిస్థితి, ఆందోళనకర పరిస్థితి. ఇవాళ జంగల్లో తుపాకీ పట్టేటువంటి మావోయిస్టులది. ఇప్పుడు పట్టేదెవరు? పేద ప్రజలు, మైనర్ అమ్మాయిలు, అభం శుభం తెలియని అమ్మాయిలకు మీ పాటల ద్వారా మాటల ద్వారా రెచ్చగొట్టి, అర్బన్ లో ఉండి రెచ్చగొట్టి వాళ్ళ చేతికి తుపాకులు ఇచ్చి, చిన్నపిల్లల చేతికి తుపాకులు ఇచ్చి కాల్చుమంటే ఏం సిద్ధాంతం మీది? ఏం సిద్ధాంతం మీది? ఎవరిని కాల్చుకుంటున్నారు మీరు? మేము ఇవన్నీ ఇలా మీరు ఇక్కడ రెచ్చగొడతారు. పోనీ 10 రోజులు తుపాకీ పట్టుకొని జంగాల్లో తిరిగితే ఈ అర్బన్ నక్సల్స్ తెస్తుంది. పాప వాళ్ళేమో చచ్చిపోతారా? ఇలా ఇంకొక లొంగిపోయిన నక్సల గురించి మాట్లాడాను. లొంగిపోయిన మావోయిస్టులు వాళ్ళు ఎంత నిజాయితీ పరులు అంటే, వాళ్ళు బయటకు వచ్చినాక ప్రభుత్వం ఇచ్చేటువంటి సహాయ సహకారాలతో మాత్రమే బతికే పరిస్థితి వాళ్ళది. కానీ అర్బన్ నక్సల్స్ వాళ్ళ త్యాగం చేయాలి, వాళ్ళ తిండి తిప్పలున్నది. వీళ్ళేం చేస్తారు? కోట్ల రూపాయలు సంపాదిస్తారు. ఏమనంటే ఆ సుందర విజ్ఞాన కేంద్రం కూర్చొని మీటింగ్లు పెడతారు, ఇందిరా చౌక్ దగ్గర 10 మందితో ధర్నా చేస్తారు, గొంగర కూడా ఏదో చిన్న చిన్న పాటలు పాడతారు, ఏసీ రూమ్ లో కూర్చుంటారు. మీకేమాత్రం నైతికత ఉంటే ఎవరైతే ఇప్పుడు ప్రభుత్వంలో ఎవరైతే నామినేటెడ్ పోస్ట్ పొందినరో, ఎవరైతే కమిటీలో ఉన్నారో, మీరు వెంటనే రాజీనామా చేయండి. మీరు ఫస్ట్ రాజీనామా చేయండి. కార్యాలు ఎదురుతారు. ఇలా మా లక్ష్యాన్ని మీరు కాదంటారా? 2047 లక్ష్యంగా, వికసిత్ భారత్ లక్ష్యంగా మేము ముందు పోతున్నాం. మీరు దాన్ని సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? ఇంత జరుగుతుంటే, ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి, వాళ్ళు పోలీసులుగా కాల్పులు జరుపుతున్నారు. ఇంత జరుగుతుంటే కనీసం మానవత్వంతో లొంగిపోండి అని చెప్పేటువంటి ఆలోచన లేకున్నటువంటి ఇంత మూర్ఖత్వపు ఆలోచన సిద్ధాంతం ఏది మీది? పెద్ద పెద్ద నాయకులు అందరూ లొంగిపోతున్నారు. లొంగిపోయిన వాళ్ళందరూ కూడా వెంటనే లొంగిపోండి, పరిస్థితులు బాగలేవు, దేశం మారింది, దేశ పరిస్థితులు మారినాయి అని వాళ్ళు గుర్తించారు. జంగల్లో ఉన్నోళ్ళు గుర్తించారు. మోడీ గారు చేసే అభివృద్ధిని జంగల్లో ఉన్నోళ్ళు గుర్తించి, కానీ ఈ అర్బన్ లో ఉన్నటువంటి అర్బన్ నక్సల్స్ మాత్రం గుర్తిస్తలేరు. ఆయన ఒక పెద్ద మనిషి అన్నాడు, పేరు గుర్తిస్తలేదు, కమ్యూనిస్ట్ నాయకుడు, 60 సంవత్సరాల తర్వాత ఈ కమ్యూనిస్ట్ సిద్ధాంతము మనుషులకి మనకి మానసిక రోగం ఉన్నట్టేనట. అదొక మానసిక రోగం అన్నాడట. అదే గుర్తొస్తుంది ఇవాళ. మీరు నన్ను తిట్టడం కాదు, నాకు కౌంటర్ చేయడం కాదు, నా మీద రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం కాదు. ఇప్పటికైనా మీరు ఆలోచించండి, ఆత్మ విమర్శ చేసుకోండి. ఇవాళ తెలంగాణలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, దాని భాగస్వామ్యం అని చెప్పి మీరు సంకల్పం గుర్తుకుంటారు కావచ్చు. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు వాస్తవాలు నుంచి, ఎస్, భారతీయ జనతా పార్టీ చెప్పింది కరెక్టే, అమిత్ షా గారు తీసుకున్న చర్యలు కరెక్టే, దేశం మారింది, దేశ పరిస్థితులు మారినాయి, దేశం అభివృద్ధి చెందుతుంది, అభివృద్ధి ఇంకా చెందడానికి ముందుకొస్తున్నారు, ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నారు, వాళ్ళ లక్ష్యం ఇది అని చెప్పి జంగల్లో ఉన్న వాళ్ళు గుర్తించినట్టే అర్బన్ నక్సల్స్ కూడా గుర్తించాల్సిందిగా నేను వాళ్ళకి అప్పీల్ చేస్తాను. ఇప్పుడు ప్రభుత్వం ఎన్నో విమర్శించింది కదా, ఇప్పుడు చెప్పాలి, రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి, ఏం చేస్తారని. అది ఇన్ని రోజులు గవర్నర్ ఆమోదం పర్మిషన్ ఇవ్వద్దనే కాంగ్రెస్ పార్టీ కోరుకున్నది. ఎందుకంటే బీజేపీని బదనాం చేయాలి, ఎందుకంటే వాళ్ళ మధ్యలో ఉన్నాయి కదా, దోస్తాను ఉంది కదా. 2 సంవత్సరాలే
రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? ఎన్నికలకు రాకముందు మొత్తం ఉన్న రికవరీ చేస్తా, ఆస్తులు జప్తు చేస్తా, దున్నిస్తా, కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపుతా అన్నాడు. ఒక్క కనీసం జైలు కాదు, కనీసం వాళ్ళు ముట్టుకున్నటువంటి పాపన పోలే. లోపాయకారి ఒప్పందంతో ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి అందుకెత్తున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆర్కే పాలన సాగుతున్నది. ఆర్కే రేవంత్ రెడ్డి కేటీఆర్ పాలన కొనసాగుతున్నది. అది తప్పించుకోవడానికి మా మీద నిడతారు. అంతా కూడా ఇలా కానీ గింత అవినీతి జరిగిందని చెప్పి ఎన్నికల ముందు ఆరోపణ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ ఒక్కదాని చర్య తీసుకోకుండా ఏమంటే గవర్నర్ ఫైల్ పంపడము, గవర్నర్ పెండింగ్ ఉంది, సిబిఐ కన్నా ఢిల్లీలో పెండింగ్ ఉంది. నీ చేతుల్లో ఫస్ట్ ఏ రాదు? ఇక కేసీఆర్ బీఆర్ఎస్ గవర్నమెంట్ లో అవినీతి ఏం జరగలేదంటే ఒప్పుకుంటారు వీళ్ళందరినీ. నువ్వు క్వశ్చన్ అడుగుంటేనే నవ్వుతున్నావు అన్న, దాన్ని నవ్వుకున్నా. నాకు నవ్వొస్తున్నది. ఎవరు? మేము చెప్తున్నాం కదా, దేశం అభివృద్ధి చెందుతున్న విషయం వాళ్ళ కళ్ళకి కనబడతలేదు. ఈ విమర్శలకు ప్రతి విమర్శలకే పరిమితమైన విపక్ష పార్టీలన్నీ కూడా ప్రతీకారం తప్పు చేసేటోళ్లను, అవినీతికి పాల్పడోళ్లను ఎట్టి బస్సులో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము క్షమించదు కూడా. ఎవరు ఆలోచన అది? బండి సంజయ్ అభివృద్ధి గురించి మాట్లాడితే అది కళ్ళ కనబడతలేదు. నేను నిన్న మొత్తం అభివృద్ధి గురించే మాట్లాడినా. కానీ మీడియా కానీ సోషల్ మీడియాలో ఏమి ఇచ్చారు? మళ్ళీ హిందుత్వం ఇస్తారు. ఇక మీడియాకు కావాల్సింది సంచలనం. కానీ నేను మాట్లాడే అభివృద్ధి గురించి ఇవాళ అప్పుడు అర్బన్ నక్సల్స్ లెక్కన అయిపోయింది పరిస్థితి. మేము అభివృద్ధి గురించి వాళ్ళకి కనబడుతుంది, వాళ్ళకు కూడా మొత్తం కనబడుతుంది. కానీ మళ్ళీ మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నాను, నేను మాట్లాడుతున్న అభివృద్ధి గురించి కూడా అప్పుడప్పుడు చూపెట్టాను జరా. ధన్యవాదాలు. ఆయన ఆలోచన ఎవరు ఆలోచన వాళ్ళది. రేపు భవిష్యత్తులో ఆ దేవుడు కరుణించి ఆయన దేవుణ్ణి నమ్మే విధంగా ఆ దేవుని యొక్క కరుణా కటాక్షలు ఆయన మీద ఉండాలని కోరుకుంటున్నా. రాజమౌళి గారు నిన్ను నూరేళ్లు ఆరోగ్యాలతో సక్సెస్ అయ్యి ఆ అమ్మవారి ఆశీర్వాదంతో ముందుకు సాగాలని కోరుతున్నా. ధన్యవాదాలు. మతాన్ని ఏ మతాన్ని విస్మరించద్దు. మతాన్ని విస్మరించడం ఏమంటున్నాం? భారతీయ జనతా పార్టీ ఏ మతానికి వ్యతిరేకం కాదు. అన్ని మతాలను సమానంగా చూడమనే పార్టీ భారతీయ జనతా పార్టీ. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్. మేము నేషనల్ హైవేస్ ఇస్తున్నాం. దానిలో హిందువులకు ఇస్తున్నాం. ఆ నేషనల్ హైవేస్ అన్ని మతాలు అవుతున్నాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇండ్లు ఇస్తున్నాం, ఓన్లీ హిందువులకని ఇస్తున్నాం. నరేంద్ర మోడీ గారు అన్ని మతాలకు ఇస్తున్నాం. మేము బియ్యం ఇస్తున్నాం, రేషన్ బియ్యం ఇస్తున్నాం, అన్ని మతాలకు ఇస్తున్నాం. రైల్వే నిర్మాణం నిలబడుతున్నాం, ఒక హిందువులకు ఇస్తున్నాం. అందరూ పోతున్నారు. టాయిలెట్స్ ఇస్తున్నాం, అన్ని మతాలకు ఇస్తున్నాం. ఏదైనా కూడా అన్ని మతాలను కలుపుకొని ముందు పోయేటువంటి ప్రయత్నమే భారతీయ జనతా పార్టీది. కానీ అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇదే ధోరణితో ఆలోచించాలని మాత్రం చెప్తున్నాం. ఒక మతాన్ని కొమ్ముగాసే ప్రయత్నం చేయకండి, విభజించి పాలించు అనేటువంటి ప్రయత్నం చేయకండి అని చెప్పి మేమంటున్నాం. భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా ముస్లిం మతాన్ని కించపరచలే, ముస్లింల మనోభావాలు దెబ్బతీసే ప్రయత్నం చేయలే, ఎక్కడ ఏ మసీదు కూలగొట్టలే, ఎక్కడ ఏ దాడులు జరగలే, ఎవరిని హత్య చేయడం కూడా తప్పే. అరే నా కల్చర్ గురించి చెప్పడం తప్పయ్యా, నాకు అది కూడా తప్పేనా? నా కల్చర్ గురించి చెప్పడం కూడా తప్పేనా? నేను బొట్టు పెట్టుకుంటా, నాకు అది కూడా తప్పేనా? ఇక అది కూడా మాట గింత ఘోరం ఉంటుందా? మీడియా గింత యాక్షన్ తీసేట్లనే మీరు. ఇది
నువ్వు పార్టీ నుంచి ఇచ్చుడు మేము ఆలోచిస్తున్నాం. మేము మరి మాకు ఓటేయాలి ప్రజలు మాకు ఓటేయాలి. మేము ఇచ్చే పార్టీ పదవి పోస్టులో మేము బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళ వీళ్ళకి సంబంధించి మేము సరైన పద్ధతిలో మేము గౌరవం ఇస్తున్నాం. మీరు 42% రిజర్వేషన్స్ ఇస్తా అని చెప్పి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? కోర్టు ఆపిందా, గవర్నర్ గారు ఆపినరా, రాష్ట్రపతి గారు ఆపిరా? అది కాదు కారణం. ఇచ్చినాకనే పెట్టిన ఎలక్షన్స్, ఇప్పుడు ఏం చేస్తారు? గెలవని కాడిస్తారు. బీసీలకు ఇస్తామంటే ఇస్తామంటారు. రాష్ట్ర ప్రభుత్వానికి మీకు ఇంటెలిజెన్స్ ఉంది. ఓ సర్వే సర్వే చేసి ఎక్కడెక్కడ గెలుస్తుందో మీకు తెలుస్తుంది. దాని ప్రకారం ఇక్కడ గెలుస్తుంది, ఇక్కడ బీసీలకు ఇస్తున్నాం అని చెప్పండి. మరి ఇక్కడ ఎస్సీలకు ఇస్తున్నాం, ఇక్కడ ఎస్టీలకు ఇస్తున్నాం చెప్పండి. మరి అది ధన్యవాదాలు సార్. నువ్వు డిపార్ట్మెంట్కి ఆడుతావు నువ్వుకే. మా నాయకులు ఈ భేదాలు, అభిప్రాయ భేదాలు అనేటివి అవాస్తవము. బండి సంజయ్గా నేను పార్టీ సిద్ధాంతం కోసం పనిచేస్తా, పార్టీ జెండా కింద పనిచేస్తా, పార్టీ ఏది చెప్తే అది చేస్తా, మా అధినాయకత్వం ఏది చెప్తే అది చేస్తా, కమిట్మెంట్తో పనిచేస్తా, కష్టపడి పనిచేస్తా, పార్టీ కార్యకర్తల కోసం పనిచేస్తా. ఇది నా ఆలోచన. నా మీద ఇంకెవరికైనా వేరే అభిప్రాయ భేదాలు ఉంటే అవి మనసులో తీసేయండి. నా గురించి మంచి ఆలోచించండి, పార్టీ గురించి మంచి ఆలోచించండి మాత్రం కోరుతున్నా.